థైరాయిడ్ పేషెంట్స్ ఓపీలో కామన్‌గా అడిగే డౌట్, మేడం నాకు థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉంది గదా! నేను పింక్ సాల్ట్ వాడాలనా? వైట్ సాల్ట్ వాడాలనా? లేదా రాక్ సాల్ట్ వాడాలనా? ఏది వాడితే మంచిది ఓవరాల్ హెల్త్‌కి అనే దాని గురించి చూద్దాం. థైరాయిడ్ పేషెంట్సే కాదు, ఇప్పుడు ఎక్కువగా బీపీ, థైరాయిడ్ ఉన్నవాళ్ళు పింక్ సాల్ట్ ఆర్ హిమాలయన్ సాల్ట్ అనేది ఎక్కువగా వింటున్నాను అది. హెల్త్‌కి చాలా బెనిఫిషియల్, చాలా విటమిన్స్ అండ్ మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. అండ్ ఆల్సో బీపీ వాళ్ళు వాడితే బీపీ అనేది కంట్రోల్ అవుతుంది. సో ఇట్స్ లైక్ బాడీ డీటాక్సిఫైయింగ్ మోర్ వైట్ సాల్ట్ కంటే కూడా బికాస్ లెస్ ప్రాసెస్డ్ కాబట్టి అనేది వింటున్నాం. బట్ సి మెయిన్ పింక్ సాల్ట్ ఆర్ రాక్ సాల్ట్‌లో మీకు అయోడిన్ అనేది ఆల్మోస్ట్ జీరో ఉంటుంది ఆర్ వెరీ ట్రేస్ అమౌంట్ ఉంటుంది. మీకు వైట్ సాల్ట్‌లో ఇట్ ఈస్ వెరీ రిచ్ ఇన్ అయోడిన్ కంటెంట్. సో ఈ అయోడిన్ అనే మినరల్ మనకి థైరాయిడ్ గ్రంథి ఫంక్షన్‌కి చాలా ఇంపార్టెంట్. సో థైరాయిడ్ హార్మోన్ ప్రొడక్షన్‌కి. సో ఎప్పుడైతే మనకి అయోడిన్ డెఫిషియన్సీ ఉంటుందో మీకు హైపోథైరాయిడిజం లేదా గాయిటర్స్, థైరాయిడ్ స్వెల్లింగ్స్ ఇవన్నీ ఎక్కువగా చూస్తుంటాం. ఎస్పెషల్లీ చిన్న పిల్లల్లో అండ్ ప్రెగ్నెన్సీలో మనకి అయోడిన్ అనేది చాలా ఇంపార్టెంట్. బికాస్ చిల్డ్రన్‌లో మనకి థైరాయిడ్ డెవలప్‌మెంట్‌కి అండ్ ఆల్సో బ్రెయిన్ డెవలప్‌మెంట్‌కి అండ్ బోన్ డెవలప్‌మెంట్‌కి అయోడిన్ అనేది చాలా ఇంపార్టెంట్. వెనెవర్ ప్రెగ్నెన్సీలో గానివ్వండి ఆర్ బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ అయోడిన్ సరిగ్గా తీసుకోకపోతే సో ఆ బేబీకి మనము క్రిటిన్ బేబీస్ అంటాం. సో కంజనిటల్ హైపోథైరాయిడిజం అండ్ ఆల్సో లో ఐక్యూ ఉంటుంది. సో డిలేడ్ బ్రెయిన్ మెచ్యూరిటీ ఉంటుంది. సో పర్ డే చిల్డ్రన్ లో కనీసం మనకి 90 మైక్రోగ్రామ్స్ పర్ డే ఐడిన్ ఇంపార్టెంట్. ప్రెగ్నెన్సీ అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ లో ఆల్మోస్ట్ 250 మైక్రోగ్రామ్స్ పర్ డే ఐడిన్ అవసరం. అండ్ నార్మల్ అడల్ట్స్ లో ఎంత అవసరం? 150 మైక్రోగ్రామ్స్ పర్ డే. మనకి ఒకప్పుడు ఐడిన్ డెఫిషియన్సీ వల్ల మెయిన్లీ హిమాలయన్ ఏరియాస్ ఆ ఏరియాస్ లో పెద్ద పెద్ద గాయిటర్స్, హైపోథైరాయిడిజం, ఈ క్రెటినిజం అనేది చాలా ఉన్నింది. సో ఎప్పుడైతే ఈ గవర్నమెంట్ యూనిసెఫ్‌తో కలిసి మనకి యూనివర్సల్ అయోడైజేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. సో దాని భాగంగానే మనము ఇప్పుడు అందరం వాడే వైట్ సాల్ట్‌లో ఫార్టిఫికేషన్ విత్ అయోడిన్ అనేది జరిగింది. పింక్ సాల్ట్ నెక్స్ట్ మిత్ ఏంటంటే బీపీకి చాలా యూజ్ ఉంటుంది అని. పింక్ సాల్ట్ అయినా, వైట్ సాల్ట్ అయినా మీకు సోడియం కంటెంట్ అనేది సేమ్ ఉంటుంది ఆల్మోస్ట్. పెద్ద తక్కువేమి ఉండదు పింక్ సాల్ట్‌లో గూడా. సో ఎవరైతే మనము ఈ పింక్ సాల్ట్ ఎక్కువగా తీసుకుంటున్నారో బీపీకి మంచిది అని చెప్పేసి, సో వాళ్ళకి గూడా మనకి హై పింక్ సాల్ట్ తీసుకుంటే అక్కడ గూడా బీపీ లెవెల్స్ అనేది మీకు షూటప్ అవుతాయి. ఎవరైనా గూడా ఏ సాల్ట్ అయినా సో పర్ డే లెస్ దాన్ 5 గ్రామ్స్ అంటే ఒక టీ స్పూన్ సాల్టే తీసుకోవాలి. సో దాంట్లో 2 గ్రామ్స్ ఆఫ్ సోడియం ఉంటుంది. సో పింక్ సాల్ట్ లో ఇంకొకటి విటమిన్స్ అండ్ మినరల్స్ చాలా ఎక్కువ ఉంటాయి అనేది ఒక అపోహ. సో అందులో వెరీ ట్రేస్ అమౌంట్స్ ఉంటాయి. ఆ కొద్ది అమౌంట్స్ మీకు వేరే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ లో కూడా మనకు దొరుకుతాయి. మీరు దానికోసం అని చెప్పేసి మినరల్స్ అందాలంటే చాలా హై క్వాంటిటీ ఆఫ్ పింక్ సాల్ట్ తీసుకోవాలి. సో ఆ హై క్వాంటిటీ తీసుకున్నప్పుడు మనకి సోడియం పెరిగి బీపీ కూడా షూటప్ అవుతుంది. లెస్ ప్రాసెస్డ్ కాబట్టి మోర్ ఆఫ్ ఇంప్యూరిటీస్ ఉండే ఛాన్స్ కూడా ఉంటుంది పింక్ సాల్ట్ లో. సో లైక్ హెవీ మెటల్స్ మనకి లెడ్ ఆర్ ఆర్సెనిక్, కాడ్మియం, మెర్క్యూరీ ఇవన్నీ కూడా ఎక్కువ కన్స్యూమ్ చేసే రిస్క్ ఉంటుంది. సో టాక్సిసిటీ ఫీచర్స్ డెవలప్ అవ్వచ్చు. అండ్ ఆల్సో ఇన్ సపోజ్ ఎండమిక్ ఏరియాస్ ఆఫ్ ఫ్లోరోసిస్ హై ఏరియాస్ లో ఈ సాల్ట్ వాడిన వాళ్ళలో ఫ్లోరైడ్ కంటెంట్ పెరిగి ఫ్లోరోసిస్ కూడా మనకి డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. డెఫినెట్లీ అందరూ కూడా ఈ మెయిన్ ఏదైతే ఇప్పుడు మిత్ ఉందో పింక్ సాల్ట్ ఆర్ హిమాలయన్ సాల్ట్ ఈస్ వెరీ గుడ్, వెరీ డిటాక్సిఫైయింగ్ అండ్ బెనిఫిషియల్, న్యూట్రిషియస్ అని అది అందరూ కూడా ఆ మిత్ నుంచి బయటికి రావాలి. వైట్ ఆర్ అయోడైజ్డ్ సాల్ట్ లెస్ దాన్ 5 గ్రామ్స్ పర్ డే తీసుకుంటే మన థైరాయిడ్ కానీ బేబీస్ లో బ్రెయిన్ డెవలప్మెంట్ కి, బోన్ డెవలప్మెంట్ కి యూజ్ ఉంటుంది. ప్రెగ్నెన్సీ అండ్ చిల్డ్రన్ ఎస్పెషల్లీ వైట్ ఆర్ అయోడైజ్డ్ సాల్టే వాడాలి. సో better to consume white salt which is less costly than pink salt and more beneficial regarding the thyroid health. Thank you.